ఇస్తాను లేదు. ఈరోజు మన గోపాలపట్నం గర్ల్స్ హై స్కూల్లో జూనియర్ కాలేజ్ కూడా మహిళా కళాశాల ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ గారు ఈ మధ్యాహ్న భోజనాన్ని అప్గ్రేడ్ చేస్తూ అప్ టు జూనియర్ కాలేజ్ లెవెల్కి కూడా ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, అది ఈ రోజు నుంచి ఆ సర్వీస్ని ప్రారంభించుకున్నటువంటి తరుణం. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావాలనేటువంటిది మానవ వనరుల శాఖ మంత్రిగా, ముఖ్యంగా ఆయన కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అత్యున్నతమైనటువంటి ప్రపంచంలో ఉండేటువంటి యూనివర్సిటీలో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తిగా రాష్ట్రంలో ఉండే విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావాలి. వాటికి సంబంధించి అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. ఒక పైలట్ ప్రాజెక్టుగా కూడా మంగళగిరిలో ఇటీవల ఏదైతే టెక్నాలజీ ప్రజెంట్ ఉండేటువంటి టెక్నాలజీని అన్వయించుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో శాసించేటువంటి ఒక వెపన్ అది. సో ప్రతి ఒక్కరూ కూడా డెఫినెట్గా దానిపైన ఆధారపడాలి. ఒకప్పుడు కంప్యూటర్లు లేవు, ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఏ రకమైనటువంటివి కూడా ఈ భవనాలు కూడా ఉండేవి కాదు. చెట్ల కింద చదువుకునే వాళ్ళం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, టాయిలెట్లు ఉండేవి కాదు, ప్లే గ్రౌండ్స్ ఉండేవి కాదు. అక్కడి నుంచి మొదలుకొని మనం ఈరోజు 2 స్కూళ్ళు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మన గోపాలపట్నంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు టీచింగ్ ఫెసిలిటీ కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులు హైలీ క్వాలిఫికేషన్స్తో ఉండేటువంటి వాళ్ళు. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు ఉండేటువంటి ఏదైతే ప్రైవేట్ స్కూల్ కానీ లేకపోతే గవర్నమెంట్ స్కూల్ కానీ తారతమ్యం లేకుండా అడ్మిషన్స్ అంటే ఫలానా పర్టికులర్ స్కూల్లో అడ్మిషన్స్ కష్టం, చాలా ఉంటుంది, దానికి డిమాండ్ ఉంటుంది అనేటువంటి భావం ప్రభుత్వ స్కూల్లో వచ్చిన రోజు మాత్రమే. అలాంటి రోజు త్వరలోనే వస్తాయి ప్రభుత్వ స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ. రానున్న రోజుల్లో ఆ డిమాండ్ పెరిగే విధంగా, అంటే ఆ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని, ఉన్నటువంటి టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకొని దేశంలోనే ఒక బెస్ట్ స్కూల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని అనిపించుకునే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చే విధంగా లోకేష్ గారు చర్యలు తీసుకుంటున్నట్టుగా ఆ రోజులు రావాలని, విద్యా వ్యవస్థలో మార్పులు వస్తేనే రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని నమ్మినటువంటి వ్యక్తులు. అందుకనే బేసిక్ ఎడ్యుకేషన్ నుంచి గ్రాడ్యుయేషన్ కానీ పీజీ వరకు కూడా అందరికీ కూడా ఈ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ మన స్టేట్ నుంచే మన కంట్రీలో ఉండేటువంటి ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ ఉండడం వల్ల ఈరోజు ప్రపంచంలో అదే మెయిన్ ఎకానమీ అయ్యింది. ఇప్పుడు మనకి హ్యూమన్ రిసోర్స్ అనేటువంటిది మెయిన్, మానవ వనరులే మనకి మెయిన్ ఇదైంది. ఎందుకంటే మిగిలిన రిసోర్సెస్ అన్నిటికంటే ఒకప్పుడు పాపులేషన్ అనేటువంటిది మనకి పావర్టీకి కారణమైతే
ఇప్పుడు పాపులేషన్ అనేటువంటిది మనకు ఒక అసెట్ అయింది ప్రపంచంలో. కాబట్టి వాళ్ళల్లో ఎక్కువ మందిని విద్యార్హతలు కలిగిన వాళ్ళని తయారు చేసుకోగలిగితే ఒక సంపన్న రాష్ట్రంగా దేశంగా మనది అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా డెవలప్డ్ కంట్రీస్తో మనం పోటీ పడే విధంగా అన్ని రంగాల్లో ముందుకెళ్తాం. అందువల్ల వాటికి ఇప్పటి నుంచే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు 2047 అనేటువంటి ఒక విజన్ పెట్టుకోవడానికి కారణం కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలి. అందులో ముఖ్యంగా మనము ఎడ్యుకేషన్ సిస్టమ్ను మారుస్తూ ఎడ్యుకేషన్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనేటువంటి విధంగా ఉన్నాం. అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు మనకు ఒక ఇబ్బంది, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల బాగా అప్పుల పాలయ్యి ఉన్నాం. ఆ అప్పుని మనం నెమ్మదిగా ఇప్పటికే కేంద్ర సహకారంతో కూడా అనేక రంగాలకి మనం కేటాయింపులు చేసుకొని మనం వెంటిలేటర్ పైన, ఎందుకంటే ఎన్నికలు అయ్యి ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటికి మన ప్రభుత్వం వెంటిలేటర్ పైన ఉంది. వెంటిలేటర్ పై నుంచి ఇప్పుడిప్పుడే సొంతంగా ఆక్సిజన్ తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో డెఫినెట్గా పరుగులు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రోజు వరకు మనము వేచి చూడాల్సింది. గవర్నమెంట్ బాయ్స్ కాలేజీ వచ్చే అవకాశం ఉందా? వాళ్ళపట్ల ఏ జనాలు పెట్టి జూనియర్ కాలేజీ ఇప్పుడు అప్గ్రేడ్ చేసాం. ఇది రిజల్ట్ వస్తే, ఎందుకంటే ఇప్పుడు అడ్మిషన్ ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు 90% ఇక్కడ కాలేజీకి జాయిన్ అయినారు. దీని గురించి ప్రచారం చేసి ఇది ప్రమోట్ చేసి ఇక్కడ కనుక అడ్మిషన్స్ పెరిగే కొద్దీ మనకు ఆటోమేటిక్గా కాలేజ్, ఇంత మొన్నటి వరకు మనకు ఎయిడెడ్ కాలేజ్ ఉండేది. గత ప్రభుత్వం ఎయిడెడ్ కాలేజెస్ అన్నింటినీ క్యాన్సిల్ చేసినారు. గోపాలపట్నంలో ఎయిడెడ్ కాలేజ్ ఉండేది, అది కూడా గవర్నమెంట్ తరహా ఫీజులతోనే. బట్ ఇప్పుడు అప్పుడు పాలసీలో అది క్యాన్సిల్ చేశారు. సో మనకి ఉండేటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నట్టు ప్లే ఫీల్డ్స్ కానీ ఉండేటువంటి భవనాలు ఇంకా అదనంగా సమకూర్చుకోగలిగితే కాలేజీ రప్పించడం కంటే కూడా ఉన్న ఫెసిలిటీని మనం పూర్తిగా మనం వినియోగించిన రోజు, ఎందుకంటే ఇప్పుడు 90 స్ట్రెంత్ ఉంది, ఓన్లీ బైపీసీ ఎంపీసీ మాత్రమే ఈ గోపాలపట్నం కాలేజీలో ఉంది. రానున్న రోజుల్లో సిఈసి కనుక మనము సిహెచ్ కానీ అవి కూడా మనము ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకొంతమంది స్ట్రెంత్ పెరగొచ్చు అనేటువంటిది మా మాస్టర్ల అభిప్రాయం. దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా ఒక ఫిక్స్డ్ ల్యాబ్ కూడా కావాలి. సో ఆ ఫెసిలిటీస్ పెరిగే కొద్దీ వీళ్ళకి ఉత్తీర్ణత శాతం కూడా పెరుగుతుంది. ఆటోమేటిక్గా రిజల్ట్ ఎక్కువ వస్తే గవర్నమెంట్ కూడా ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టడానికి ముందుకు వస్తారు. ప్రధాన సమస్య ట్రాఫిక్, ఉదయం సాయంత్రం పిల్లలు అటు ఇటు మీటింగ్ పడిపోతుంది. సరే సరే సార్. ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఆడపిల్లలు చిన్న ఖర్చు హార్ట్ సర్ఫేస్ కాబట్టి రమణ గారు ఏదైనా అదైతే మళ్ళీ పాడైపోతుంది. మీరు మెయింటైన్ చేస్తారంటే అటు ఇటు బ్లడ్ లైట్స్ పెట్టేస్తాం. నైట్ టైం అంటే ఈవినింగ్ లైట్ ఫెయిల్ అయినా మీ ఫంక్షన్స్ ఏమైనా చేస్తాం లైట్ పర్ఫెక్ట్. ఈటీస్ ఇంట్రెస్ట్ ఉంటే పెట్టండి. ఈటీస్ ఎవరున్నారు? ఈటీస్